సో ఫైనల్లీ పైసా వసూల్ మ్యాచ్ అనేది చూసాం అనమాట. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగింది మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. మరి గుజరాత్ టైటాన్స్ గెలిచే మ్యాచ్ ఎలా ఓడిపోయింది, అక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది, అసలు ఎలా ఆడుంటే గెలిచేది, అని రాజస్థాన్ రాయల్స్ ఎక్కడ మ్యాచ్ని తన వైపు తిప్పుకుంది, అసలు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని చివరి వరకు మీకు అన్ని హైలైట్ పాయింట్స్ అన్ని ఇస్తాను. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ 99 టీవీ, నేను పవన్ కృష్ణ. సో మొత్తానికి అయితే ఆర్ఆర్ వర్సెస్ జీటీ 210 రన్స్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఒక పెద్ద టార్గెట్ ఇచ్చింది అండ్ ఇనిషియల్లీ ఆ టార్గెట్ జూజూపీ అనిపించింది మనకి. మొత్తానికైతే గుజరాత్ టైటాన్స్ ఈజీగా కొట్టేస్తుంది అనుకున్నట్టుగానే కొంతవరకు వచ్చింది. 204 దాకా వచ్చారు అవుట్ ఆఫ్ 8 వికెట్స్. కానీ లాస్ట్ 6 రన్స్ తేడాతో ఓడిపోయారు, జస్ట్ 6 రన్స్. నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ని మాత్రం ఫుల్ టైం ఎంటర్టైన్ చేసిందని చెప్పి అనుకోవచ్చు. సో అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే గుజరాత్ టైటాన్స్కి పెద్ద దెబ్బ వచ్చేసి శుభ్మన్ గిల్ ఈసారి లేకపోవడం అనమాట. సో శుభ్మన్ గిల్ గాయం కారణంగా ఈ మ్యాచ్కి దూరం కావడం గుజరాత్ టైటాన్స్కి ఒక కోలుకోలేని దెబ్బ అనమాట. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్. శుభ్మన్ గిల్ లేకపోవడం ఎంత ఇబ్బంది అంటే జస్ట్ లైక్ ముంబై ఇండియన్స్లో ఈసారి హార్దిక్ పాండ్యా ఆడకపోవడం అంత. ఒకవేళ ఇవాళ ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా ఉండుంటే మ్యాచ్ ఇంకోలా ఉండేదేమో. ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక రకంగా తప్పకుండా ముంబై ఇండియన్స్ మళ్ళీ డామినేషన్ కంటిన్యూ చేసేదేమో అనిపించింది. సో కీ ప్లేయర్స్ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఎదురవుతూ ఉంటుంది. సో మొత్తానికి అయితే టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్. ఓకే, దట్స్ వెరీ గుడ్ థింగ్. మొత్తానికి అయితే రాజస్థాన్ రాయల్స్ 210 రన్స్ చేశారు. అవుట్ ఆఫ్ జస్ట్ 6 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. మంచి స్కోర్ ఇక్కడ వాళ్ళు నమోదైతే చేశారు. అండ్ గుజరాత్ టైటాన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ 204 మాత్రమే చేశారనమాట. సో అసలు ఒకసారి పరుగుల పరంగా ఎవరెవరు ఎలా ఆడారని చూస్తే రాజస్థాన్ రాయల్స్కి బ్యాటింగ్ పరంగా చాలా మంచి బోనీ కుదిరిందని చెప్పి అనుకోవచ్చు. ధ్రువ్ జురైల్ వచ్చేసి 75 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 42 బాల్స్. 5 4లు 5 సిక్సర్లతో రాకెట్ లాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది యశస్వి జైస్వాల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మంచి పవర్ ప్యాక్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. 36 బాల్స్లో 55 రన్స్ చేశాడు అనమాట. సో ఓపెనర్గా అదిరిపోయే పునాది మాత్రం ఇక్కడ వేశారు. వైభవ్ సూర్యవంశీ కూడా ఓపెనర్గా వచ్చాడు. బట్ 18 బాల్స్లో 31 రన్స్ మాత్రమే చేశాడు. ఈసారి మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ చేస్తాడు అని చెప్పి అనుకున్నాం, కానీ మొత్తానికి అయితే దొరికిపోయాడు. మంచి ప్లానింగ్తో వచ్చారనమాట వాళ్ళు అవతల. సో ఎనీహౌ మంచి స్కోర్ అయితే చేశాడు ఇక్కడ. సో వీళ్ళ వల్ల ఒక మంచి బేస్ అనేది అయితే ఇక్కడ క్రియేట్ అయిందనమాట. సో జైస్వాల్ అండ్ సూర్యవంశీ ఇద్దరు కలిసి చేసిన ఒక మంచి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో 70 రన్స్ ఇచ్చింది. సో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ 70 రన్స్ ఏదైతే ఉందో దానికి తర్వాత ఒక బ్రేక్ అనేది అయితే వచ్చిందనుకోండి, అది వేరే విషయం. సో మిడిల్ ఓవర్స్లో వచ్చేసరికి కీలకమైన పరుగులు జోడించారు అనమాట. ఇక్కడ కూడా ధ్రువ్ జురైల్ అండ్ హెట్మేర్ కూడా మంచి షాట్స్ ఆడాడు ఇక్కడ. సో మంచి రన్స్ అయితే వీళ్ళందరూ కలిసి 20 ఓవర్స్లో మంచి పార్ట్నర్షిప్స్ అయితే చూపించారనమాట. అండ్ గుజరాత్ పోరాటం చేసింది. సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం చేశాడు పాపం. సాయి సుదర్శన్ మొత్తానికి 73 పరుగులు చేశాడు 44 బాల్స్లో. జట్టును గెలిపించేందుకు చివరి దాకా ప్రయత్నించాడు పాపం, కానీ అది కుదరలేదు. అండ్ ఇంకొకరు మాట్లాడుకోవాల్సిన జాస్ బట్లర్ గురించి కొంచెం ఫామ్ పరంగా ఎన్ని మాటలు వచ్చినా కూడా 14 బాల్స్లో 26 రన్స్ చేశాడు, పర్లేదు అనిపించాడు. రషీద్ ఖాన్ 8th వికెట్ దగ్గర రషీద్ ఖాన్ అండ్ రబాడా వీళ్ళిద్దరు కలిసి చేసిన విధ్వంసం అనేది నిజంగా హైలైట్. మ్యాచ్ అనేది ఇంకా ఉంది, వీఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి చూపించారనమాట. సో అప్పటిదాకా 7 వికెట్ పడిన తర్వాత 8 వికెట్ దగ్గర మొత్తానికి అయితే ఇక మ్యాచ్ అయిపోయింది. సో ఇక రాజస్థాన్ రాయల్స్ చేతిలో పెట్టేశారు అనుకుంటే లేదు, ఇంకా పోరాట ప్రతిమ మాలో ఉంది అని చెప్పేసి చూపించారు. సో వీళ్ళిద్దరు కలిసి రబాడా అండ్ రషీద్ ఖాన్ ఇద్దరు కలిసి 43 రన్స్ చేశారు. పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్ చేశారనమాట. వికెట్ల పరంగా కూడా ఒకసారి చూసుకుంటే మాత్రం ఇది ఏదైతే ఉందో 11th ఓవర్ దగ్గర నుంచి 11th ఓవర్ దగ్గర నుంచి 14th ఓవర్ మధ్యలోనే 4 వికెట్లు తీశారనమాట. అది ఒక చాలా ఇంపార్టెంట్ వికెట్ అని చెప్పి అనుకోవాలి. బౌలింగ్ మ్యాజిక్ ఇక్కడే జరిగింది, అది కూడా రవి బిష్నోయ్ వల్ల జరిగింది అని చెప్పి అనుకోవాలి. రవి బిష్నోయ్ నిజంగా ఇవాళ వేసిన ఆ స్పిన్ మాత్రం మామూలుగా కాదు, టపా వికెట్లు తీశారు. అప్పటిదాకా చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని చుక్కలు చూపించారనమాట. 10 ఓవర్లకు 100కు పైగా స్కోర్లతో బలంగా ఉందన్నమాట. గుజరాత్ని దెబ్బతీశాడు అక్కడే. 12th ఓవర్ నుండి 15th ఓవర్ వరకు మధ్యలో వరుసగా వికెట్ల మీద వికెట్లు తీశాడనమాట. అక్కడే దెబ్బ కొట్టిందనమాట. 41 రన్స్ మాత్రమే ఇచ్చాడు 4 ఓవర్స్లో, అది కూడా 4 వికెట్స్ తీశాడు. అండ్ లాస్ట్ ఓవర్ తుషార్ దేశ్పాండే క్లచ్ బౌలింగ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. 15 రన్స్ అక్కడ అవసరం ఉందన్నమాట. చివరి ఓవర్లో గుజరాత్కి 15 రన్స్ కావాలి. క్రీజ్లో రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ గురించి మనకందరికీ తెలిసిందే, ఒక మంచి ఆల్రౌండర్ లాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు బ్యాట్తోని బాల్తోని. సో అద్భుతమైన యార్కర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ 5th బాల్కి రషీద్ ఖాన్ అవుట్ చేసి అక్కడ విజయాన్ని వాళ్ళు ఖాయం చేశారనమాట. ఎందుకంటే రషీద్ ఖాన్ లాస్ట్ 2 బాల్స్కి 7 రన్స్ కావాలి. ఆ టైంలో వేసిన ఒక బాల్కి ఏదైతే తను 6 కొట్టడానికి ప్రయత్నించాడు, అది కాస్త క్యాచ్గా వెనుక తిరిగిపోయాడు అనమాట. జస్ట్ కొంచెం అటు ఇటు అయితే మాత్రం తప్పకుండా 6 వెళ్ళేదే. సో చివరి వరకు రషీద్ ఖాన్ అయితే
ట్రై చేశాడు రబాడాతో పాటు. సో మ్యాచ్ ఫిగర్ చూసుకుంటే ఇక్కడ ఒక వికెట్ వచ్చింది, 24 రన్స్ మాత్రమే ఇచ్చాడు అండ్ 4 ఓవర్లలో చేశాడనమాట. సో తుషార్ దేశ్పాండేది ఇది మొత్తానికి. అండ్ ఇంకొక పరంగా బౌలింగ్ విభాగం కూడా ఇక్కడ ఒక కీ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ తరఫున రవి బిష్ణోయ్ ఇందాక చెప్పినట్టు 4 వికెట్స్ ఇచ్చాడు, 41 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ విన్నర్ అని చెప్పి అనుకోవచ్చు. తుషార్ దేశ్పాండే కూడా క్లచ్ డెత్ బౌలింగ్ తోటి 24 రన్స్ మాత్రమే ఇచ్చాడు, ఒక ఇంపార్టెంట్ కీ వికెట్ని కూడా తీసుకున్నాడు అనమాట. అండ్ గుజరాత్ టైటన్స్కి వచ్చేసి కసిగో రబాడా వచ్చేసి 2 వికెట్స్ ఇచ్చాడు, కాకపోతే 42 రన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇంకొక పరంగా ఇక్కడ ఒక పెద్ద రికార్డ్ అనేది ఒకటి వచ్చింది ఇప్పటివరకు ఐపీఎల్లో. మొత్తానికి సీజన్లోనే ఫాస్టెస్ట్ బాల్ ఇక్కడ నమోదైంది. గుజరాత్ టైటన్స్ బౌలర్ అశోక్ శర్మ వచ్చేసి 154.2 కిలోమీటర్ వేగంతో ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ని అయితే విసిరాడు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఇదే టాప్ నెంబర్ అని చెప్పండి, ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి, 154.2 కిలోమీటర్ అనమాట. సో ఏదైతే ఏంది మొత్తానికైతే రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్తోని ప్రస్తుతానికి పాయింట్స్లో రాయల్గా టాప్ లెవెల్లో ఉందన్నమాట. సో మరి రాజస్థాన్ రాయల్స్కి బ్రేకులు పడతాయా లేదా అనేది మాత్రం ఇంకా రానున్న రోజుల్లోనే మనకు తెలుస్తుంది. సో వాట్ డూ యూ థింక్, ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? పైసా వసూలు అనిపించిందా, లేకపోతే ఎక్కడైనా మీరు డిసప్పాయింట్ అయ్యారా? అండ్ హూ డిడ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్? ఇలా మీకు నచ్చిన విషయాలు అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.